సరదాగా గోదావరి జిల్లాలో మామిడికాయ పచ్చడి పెట్టేద్దామా? ఇందాక సరుకు అని వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు వస్తలేదేంటి? Day 2. వచ్చేస్తుంది దగ్గరలో ఉంది. Day 3. నువ్వు కొయ్యరా, వచ్చి నువ్వు కొయ్యి. 1 eternity later. వచ్చేసింది. ఇప్పుడు 5 వరకు అంటే మా అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, అదే మా మామయ్య గారు చేసేవాళ్ళు ఎక్కువ. మా అత్తయ్య గారు మా మామయ్య గారు చిన్నప్పుడు మొత్తం ఇంట్లో వాళ్ళందరూ పచ్చళ్ళు పడితే చిన్నపిల్లలు ఖాళీగా ఉంటున్నారని చెప్పి ఒక స్పూన్ కానీ చాక్ కానీ ఇచ్చేసి పెద్దోళ్ళందరూ చెప్పే పనులు ఇవి అనమాట. ఇలా తీయమనేవారు. రేఖా పికిల్సా? వద్దులేండి. నాకున్న పాటుగా ఆవకాయ తినాలనిపిస్తుంది, కానీ ఆవకాయ బయట కొనుక్కోవాలంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, అవి కొనుక్కోవాలంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అంటున్నారు. ఇవన్నీ మనకి అయ్యే పనులు కాదు. కానీ నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు, అసలే సమ్మర్ సీజన్, మామిడికాయలు కూడా అవైలబుల్గా ఉంటాయి కదా, సరదాగా గోదావరి జిల్లాలో మామిడికాయ పచ్చడి పెట్టేద్దామా? నాతో వచ్చేసేయండి. ఆంటీ, నాకు ఆవకాయ పచ్చడి తినాలని ఉంది. మీరు ఆవకాయ పచ్చడి బాగా పెడతారు కదా, ఇప్పుడు బయట సిచ్యువేషన్స్లో ఆవకాయ పచ్చడి కొనుక్కోవాలంటే ఇప్పుడు పాసిబుల్ అయ్యే పనే కాదు, లైఫ్లో సెటిల్ అవ్వమంటున్నారు, చాలా చెప్తున్నారు. సో మీరు బాగా పెడతారు కాబట్టి పెట్టుకుందాం ఆవకాయ పచ్చడి. పెట్టుకుందాం. ఓకే, నీకు ఆవకాయ కాకుండా ఇంకో స్పెషల్ ఆవకాయ కూడా పెట్టిస్తాను. అవునా? స్పెషల్ ఆవకాయ కూడా ఉందా? అయితే స్టార్ట్ చేద్దాం. నాకు ఆవకాయ క్రేవింగ్స్ చాలా కలుగుతున్నాయి అనమాట. సరే అయితే స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఇందులో రెండు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి కదా ఆంటీ, వీటిలో ఏమైనా రకాలు ఉన్నాయి? అంతా ఒకటే రకమా? 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో పెద్ద కాయలేమో మాగాయకి, ఇది మాగాయికా? పచ్చడికి పనికిరాదు. ఈ చిన్న కాయలేమో రసాలు, పెద్ద రసాలు. ఓన్లీ చిన్న రసాలు పెద్ద రసాలు ఓన్లీ పచ్చడికే పనికి వస్తాయి. అదే కొత్తపల్లి కొబ్బరి, బంగినపల్లి కొబ్బరి ఇలాంటివన్నీ దానికి పనికి వస్తాయి. ఇవి ఏమో బంగినపల్లి కాయలు అలాంటివి ఏమో మాగాయకి, కలెక్టర్కాయలు అలాంటివి పనికి వస్తాయి. ఓకే, మనకి పెద్ద సైజులో ఉన్న కాయలు ఓన్లీ మాగాయ పచ్చడికి మాత్రమే పనికి వస్తాయి. అయితే మనం ఆవకాయ పెట్టుకోవడానికి బాగుంటాయి. అంటే టేస్ట్ పరంగానా, లేదంటే అది కట్ చేస్తే బయట కట్ చేసాం అనుకో నలిగిపోతాయి ముక్కలు. ఇవి మనం కోసుకున్నాయి అంటే కొంచెం నీట్గా బాగుంటాయి. రద్దు లేకుండా పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనం ముచ్చుకులు తీసుకుంటున్నామా? ముచ్చుకులు తీసుకుంటున్నాం. రద్దు లేకుండా కరెక్ట్గా ముక్కలు తెగుతాయి. అదే బయటకి ఇస్తే వాళ్ళు ఎలా పడితే అలా కొట్టేస్తారు కదా, అందుకని మనకి ఇవన్నీ చేసుకోవాలంటే పెద్ద శ్రమ కదా. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా తుడుచుకుని శ్రమే, కానీ తినేటప్పుడు శ్రమ ఉండదుగా. ఇప్పుడు ఈ కాయలు ఎలా తీసామనుకో ఏమవుతాయి అంటే జిగురిపోతుంది. వీటిలోని జిగురు అన్నది ఉంటుంది కదా, ఆ జిగురు లేకుండా ఇవి మళ్ళీ కడిగేసి మళ్ళీ తుడిచేసి ఆరబెట్టుకొని అప్పుడు ముక్కలు కోసుకోవాలి. మళ్ళీ ఆ ముక్కలు ఏం చేయాలంటే అన్నీ శుభ్రం చేసుకొని కొంచెం క్లాత్ వేసుకొని చల్లటి గాలికి ఆరబెట్టేస్తే ఫ్యాన్ గాలికి అన్నీ ముక్కలు బాగా తడి, ఇందులో ముక్కదానిలో తడదానం అనేది పోయి కొంచెం పొడి బారుతుంది. అప్పుడు పచ్చడి బాగుంటుంది. ఇట్లా కోస్తూ చేస్తూ ఉంటే ఇందులో ఉన్న జిగురు అన్నది పోయి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి కాయలు. లేకపోతే ఇందులో జిగురు వచ్చేస్తూ ఉంటుంది కాయలకి. ఇవేమంటే అంటే తర్వాత అన్నాం కదా, ఇవేంటంటే మళ్ళీ ఇలా కొయ్యలేదు అనుకో మూచుకులు అవన్నీ వెళ్ళిపోయి జిగురు వచ్చేసి పుక్కులు వచ్చేస్తాయి. ఓకే, ఆ పుక్కులు రాకుండా ఉండాలంటే ఇవన్నీ మనం ముందు శుభ్రం చేసుకొని ముక్కలు కోసుకొని కాయ అది తుడిచేసి ఎండలో పెట్టి కొంచెం ఆరబెట్టి, ఎండలో కాదు నీళ్ళలో పెట్టి కొంచెం ఆరబెట్టి అప్పుడు ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఇవన్నీ ఆరిపోయాక అప్పుడు ఇవన్నీ కారాలు ఆవపిండ్లు. ఇప్పుడు 5 వరకు అంటే మా అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, అదే మా మామయ్య గారు చేసేవాళ్ళు ఎక్కువ. మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఈ పచ్చళ్ళన్నీ ఆవిడ పెట్టేవాళ్ళు. మా మామయ్య గారు తర్వాత ఇంకా మేమే వచ్చాము. ఎక్కువ ఆయనే తెచ్చి ఇంకా మనకి పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని ఉండదు, మొత్తం అందరూ ఇంట్లో ఇంట్లో వాళ్ళే పెట్టాలి, కలిసే చేయాలి. ఎక్కువ మా మామయ్య గారు చేసేవాళ్ళు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి. మా మామయ్య గారు తర్వాత ఇంకా మేము చేస్తున్నాం ఈ పనులు ఇంట్లో వరకు. మనం ఇప్పుడు కడిగేసిన మామిడికాయల్ని చక్కగా ఇలా ముక్కలుగా కోసుకున్నాం అనమాట. ముక్కలు కోసుకున్న తర్వాత ఈ ఏదైతే జీడి ఉందో జీడి వచ్చేస్తుంది, జీడికి ఇది పైన పొర ఉంది కదా,
ఆ పొరని మనం ఇలాగా చాకు పెట్టి, చాకైనా స్పూన్ అయినా ఏదైనా పర్వాలేదు. చాకైనా స్పూన్ అయినా ఇలాగా తీసేయాలి. మామిడికాయ కట్ చేసుకున్నారు, వీటిని మనం జీడి తీస్తామన్నమాట. జీడి ఇలా తీసి, జీడి ఈజీగానే వచ్చేస్తుంది, కానీ దీని వెనకాల పొర ఉన్నది కదా, ఇది కొన్ని మనకి ఇలా పెట్టుకు తీస్తే కానీ రావు. ఇదే పెద్ద ప్రాసెస్. చిన్నప్పుడు మొత్తం ఇంట్లో వాళ్ళందరూ పచ్చళ్ళు పడితే చిన్నపిల్లలు ఖాళీగా ఉంటున్నారని చెప్పి ఒక స్పూన్ కానీ చాక్ కానీ ఇచ్చేసి పెద్దోళ్ళందరూ చెప్పే పనులు ఇవి అనమాట. ఇలా ఈ తీయమనేవారు. అది రాలేదు, కొన్ని రాకపోతే ఇలా వచ్చేస్తాయి. ఇలా అంటే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మంచి మామిడికాయలు అనుకుంటా, ఇలా తీగని వచ్చేస్తూ ఉన్నాయి. మళ్ళీ వీటిలన్నిటిని ముక్కలు కొట్టుకుంటారు నీట్గా తుడిచేసి. మనకి ఈ ముక్కల్ని చిన్న ముక్కలుగా ఇలా ఈవెన్గా కట్ చేసుకుంటారనమాట. ఈ కాయ సైజుని బట్టి, ఇది చిన్న కాయ కాబట్టి దీనికి ఒక 3 ముక్కలు అవుతాయి. ఇది కాయ సైజుని బట్టి ఆ ముక్కలు అనేవి కూడా మారుతూ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ కత్తిపీట మీద ముక్కలు తరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనికి టెంక లేదు కాబట్టి ఇది మనకి ఇక్కడ వరకు మాత్రమే పనిచేస్తుంది ఈ ముక్క. ఇది మనం పెట్టుకున్న ముక్క మెత్తబడిపోయి పచ్చడి పాడైపోద్ది కాబట్టి ఇది మనం తినడానికి, ఇదేమో పచ్చడికి వాడుకుంటారు. వత్తలేదు, ఇది వత్తలేదు. ఇంత గట్టిగా ఉందా? ఎలవా ముందుకి. ఇందాక సరుకు అని వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు వత్తలేదేంటి? Day 2. వచ్చేస్తుంది, దగ్గరలో ఉంది. Day 3. నువ్వు కొయ్యరా, వచ్చి నువ్వు కొయ్యి. 1 eternity later. వచ్చేసింది. చూసే అంత ఈజీ కాదు ఇది. టెంక చాలా గట్టిగా ఉంది. ముక్క కొత్తుండే ఎంతసేపు పట్టింది. వీళ్ళు కట్ చేసిన ముక్క ఎలా వచ్చింది, నేను కట్ చేసిన ముక్క ఎలా వచ్చింది? అయ్యో ఉప్పోయింది. ఇంకో వీళ్ళు కట్ చేసిన ముక్క ఇలా రౌండ్ షేప్లో వచ్చింది. ఇక్కడ కట్ చేసిన ముక్క ఎవరికి తినేసినట్టు వచ్చింది. నేను తెలియదు కట్ చేశాను. సో అంటే మనకి కావాల్సిన పదార్థాలన్నీ మనం దగ్గర పెట్టేసుకున్నాం కదా. అసలు మార్నింగ్ నుంచి మనం ఏం చేసాం చెప్తాం. పొద్దున్నే కాయలు కడిగాము, కాయలన్నీ కడిగేసాము, తుడిచేసాము. అవన్నీ తుడిచేసాక ఆరబెట్టేసాము, ముక్కలు కటింగ్ చేసాము. తర్వాత ఈ ముక్కలన్నీ ఆరబెట్టేసాము. తర్వాత ఇవన్నీ కొంచెం ఎండలో పెట్టుకున్నాము. అవన్నీ అవేక పొడులు చేసుకున్నాము. పొడులు చేసుకున్నాక ఇవి కలుపుకోవడమే మనం. ఇంకా ఓకే, మనకి ఫస్ట్ ఏమేం కావాలి చెప్తారు ఒకసారి. మామిడికాయ ముక్కలు కాకుండా కారము, ఉప్పు, ఆవు పిండి, మెంతులు, ఆయిలు, వెల్లుల్లిపాయలు కావాల్సినవి. మనకి ఈ ఉప్పు కూడా మనం సాల్ట్ వాడట్లేదు, రాళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసుకొని మంచిదని కొంచెం బాగుంటుందని అది గ్రైండ్ చేసుకొని వాడుకుంటున్నాం. ఓకే, మనం అయితే ఇప్పుడు పచ్చడి కలిపేద్దామా? కలిపేద్దాం. మనకి అమ్మమ్మ గారు చెప్తూ ఉంటారు, మనం అత్తగారు చెప్తూ ఉంటే ఇక్కడ కోడలు చేస్తూ ఉంటారు. మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు, నేను వేసేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, అత్తయ్య గారు ఎన్ని ఏమంటారు దీంతో? 2 డబ్బాలైనా? మనకి కళ్ళు ఉప్పు అన్నది మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం. 2 డబ్బాలు వేస్తున్నాం. 2 డబ్బాలు వేసి ఎన్ని కుంచులకి? 4 కొంచాల ముక్కలకి 2 డబ్బాలు ఉప్పు వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆవు పిండి వేద్దాము. ఆవు పిండి, ఆవాలు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, ఆవు పిండి కూడా 2 డబ్బాలు. మనం ఉప్పు ఎంత వేసుకున్నామో ఆవు పిండి కూడా అంతే వేసుకోవాలి. అత్తయ్య గారు అంతేనా? అత్తయ్య గారు ఇవన్నీ వేసేసాక కొంచెం అన్నీ కలిపేసుకొని ముక్కలు ఆయిల్ వేసుకొని వేరే దాంట్లో ఇవి అంతా కలిపేసి, అంటే విడివిడిగా వేసాం కదా, ఇవన్నీ ఒకేలాగా. అత్తయ్య గారు ఇంతేనా? 2 అయినా? ఈ 2 మొత్తం ఇట్లా వేసేసుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి ఇంకా కలిపేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ ఏమేస్తున్నా? కారం వేస్తున్నా. కారం బాగా ఎర్రగా ఉన్నట్టుంది, కొంచెం కంట్లో కూడా ఎగిరిద్ది. ఇట్లా వేస్తుంటే బాగుంటుందని. అంటే కలర్ కలిపిన కారం లాగా అనిపిస్తుంది. పసుపు కూడా వేయాలి కొంచెం. 2 డబ్బాలే వేస్తారు. ఇది కూడా 2 డబ్బాలు. ఇది కూడా 2 డబ్బాలు వేస్తే అత్తయ్య గారు చాలండి. ఇది కూడా 2 డబ్బాలు వేస్తాం.
మెంతులు కూడా మనం మెంతి పిండి కూడా వేసేసాం. మామూలుగా కొంచెం మెంతులు మామూలుగా మెంతులు కూడా వేస్తాను, కొంచెం మెంతులు కూడా వేయాలి. మెంతులు వేస్తారు, మెంతి పొడి కూడా మెంతులు కూడా వేయాలి. అదే తింది ఇది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాము, మెంతులు వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, కారం వేసుకున్నాము, ఆవపిండి వేసుకున్నాము, నెక్స్ట్ వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అప్పుడు మామిడికాయ ముక్కలు మనం ప్రాసెస్ వేసుకున్నాం. అత్తగారు ఇంకా ఉంచమంటారా వేసేయమంటారా? ఇవి మామూలుగా వెల్లుల్లిపాయ రెబ్బల కింద కూడా వేసుకుంటారు కదా? రెబ్బల కింద కూడా వేస్తాను, రెబ్బలు కూడా ఒలిసి ఉన్నాయి అవి కూడా వేస్తాను. ఎందుకంటే ఇలాగ వేస్తే పిల్లలు తినరు, ఒలిసిని వేస్తే ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్కరు తినరు. అందుకని ఇట్లా వేసేసాను అనుకో అవి శుభ్రంగా తింటారు, తెలిసిపోతాయి కాబట్టి ఇలా అయితే తినేస్తారు. అందుకని నేను అలాగా కొంచెం ఇలాగ కొంచెం ఏది ఇష్టమైతే అది తింటారు. మొత్తానికి వెల్లుల్లిపాయ వేయాలి కాబట్టి కొంచెం అలాగా కొంచెం ఇలాగ ఇంకా అయిపోయింది ఇది ప్రాసెస్. ఇలాగా నెక్స్ట్ ముక్కలు వేసేసి నూనె వేసేసి మనం పసుపు కూడా వేసుకుంటున్నాం. పసుపు కూడా వేసి ఇవి కూడా వేసుకున్నాం మనం. ఇంకా ఇవన్నీ ఇలాగ అయిపోయాక ముక్కలు వేసుకొని ఫస్ట్ మనం దాంట్లోకి జాడీలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జాడీలోకి మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇందులోకి కొంచెం అడుగుని పడుతుంది, అడిగి ముక్కలకి అడుగునున్న ముక్కలకి పడుతుంది. ఇప్పుడు నేను ఇందులోకి వేసి ఇందులోకి వేయాలి. ఇప్పుడు ఇందులో దాంట్లోకైనా ఇంకేసేసి ఓకే ఇట్లా వేసేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది. లాక్కో చెప్తా, అలా లాక్కో కొంచెం అది. ఇవన్నీ వేసాక అప్పుడు మనం వేద్దాం. ఓకే. మీరు ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టగలరా ఆంటీ? నేను ఇది పెడతాను, నూపప్పు ఆవకాయ కూడా పెడతాను. అది కూడా నూపప్పు ఆవకాయ అసలు ఎప్పుడు పేరు కూడా వినలేదు నేను. అది మేము పెట్టుకుంటాం. నూపప్పు ఆవకాయ చాలా బాగుంటుంది. అది అందరూ పెట్టరు, ఆ పేరు కూడా నేను వినలా, నూపప్పు ఆవకాయ. అందుకని అది అందరూ పెట్టరు, మేము స్పెషల్గా అది పెట్టుకుంటాం. ఎంతకాలం నిల్వ ఉంటుంది ఇదైతే? ఇది 1 సంవత్సరం ఉంటుంది. అది 1 నెల ఉంటుంది ఆ పచ్చడి. ఇట్లా వేసేసుకొని సరిపోతుంది మాకు ఆవకాయకి. ఇది 3 రోజుల దాకా తీయటం కుదరదు. గుడ్డ కట్టేసి పెట్టేస్తారా? గుడ్డ కట్టేసి దీన్ని పెట్టేయడం. ఈ 3వ రోజు అందరికీ కుదరవు కదా ఆంటీ ఆవకాయ పచ్చళ్ళు. ఎందుకని అంటే ఒక్కొక్కళ్ళు చెయ్యి బాగా వస్తుంది, ఏదో ఒక్కొక్కరు చెయ్యి ఒక్కొక్కలా పెడతారు. అది అందులో కొంతమంది ఏమో కొన్ని రకాలు పెడతారు, ఒక్కొక్కరు చెయ్యికి ఒక్కొక్కలా వస్తుంది, అంతే కదా. ఇది ఫస్ట్ నుంచి ఎవరు పట్టేవారు? అమ్మమ్మ గారు? మా మామయ్య గారే పట్టేవాళ్ళు, మా అత్తయ్య గారు వెనకాల హెల్పింగ్. మా మామయ్య గారు అయితే అదేంటి ఎప్పుడు ఇళ్ళలో ఆడోళ్ళే కదా పడతారు? ఆడోళ్ళే పెడతారు, కానీ మా మామయ్య గారు అయితే మాత్రం మా మామయ్య గారు ఎక్కువ 100 కాయలైనా ఈజీగా కోసేసి ఆయనే కోసేసి ఈజీగా ఆయనే పెట్టేసేవాళ్ళు. ఆయనే ముక్కలు కోసేవాళ్ళు, ఆయనే పెట్టేవాళ్ళు. ఆవకాయ కాయలు కోయడం చాలా ఈజీ అనుకున్నాను ఆంటీ. మార్నింగ్ నేను కోసే వరకు కూడా నాకు తెలియదు అసలు. ముందుకు చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికి. అంటే చూడడానికి ఈజీ అనుకుంటారు, కానీ ఈ పొద్దు నుంచి కోసి పెట్టి చేసేటట్టుకు బోల్ టైం పట్టేస్తుంది. మా సాయంత్రం మధ్యాహ్నం అయిపోతుంది. పొద్దున్నే చేస్తే ముక్కలకి మధ్యాహ్నం అయిపోతుంది. మనకి కంప్లీట్ 1 డే పట్టేస్తుంది కదా? 1 డే ఒక రోజంతా పట్టేస్తుంది. ఇవన్నీ కోసి చేసి వేసేటప్పటికి ఒక రోజు పట్టేస్తుంది. మీ రోజుల్లో ఎలా పెట్టుకునేవారు అమ్మమ్మ గారు? మీ రోజుల్లో ఎలా పెట్టుకునేవారు పచ్చళ్ళు? తాతగారే పెట్టేవారు. ఆపేయండి, ఆ ముక్కల వరకు వేసి ఆపేసేయండి. ఇప్పుడు ఇది అయిపోయింది.
ఇప్పుడు నువ్వు పప్పు ఆవకాయ పెట్టుకుందాం. మనకి పచ్చడి రెడీ అయిపోయిందా? ఇది రెడీ అయిపోయింది. మనం మొత్తం ఈ మిక్చర్ అంతా మనం జాడీలో పెట్టేసుకున్నాం. జాడీలో ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ ఇంకొక ప్యాకెట్ ఉంది, అది వేసేస్తాను, అది క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు పప్పు ఆవకాయ మనం పెట్టుకుందాం. ఓకే, ఎంత ఏమంటారా? 1 టీ స్పూన్ వేసి ఇంకానా? చాలా. మనకి ఇప్పుడు నువ్వుల ఆవకాయకి సేమ్ ప్రొసీజర్, ఇందులో నువ్వుల పొడి ఒకటే కలుస్తుంది అంతే. అంతే. నెక్స్ట్ మనకి ఏమేమంటారు? ఇది సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఎంత ఏమంటారు? 2 గరిటెలు ఉప్పు. నెక్స్ట్ ఆవు మెంతుల పొడి, అందులో మెంతులు అక్కడ ఉన్నాయి. దాంట్లోకి మెంతులు వేయరు కదా, దేంట్లోకి నువ్వు పప్పు ఆవకాయలో మెంతులు వేస్తారా? సరే, అయినా వైపు దీంట్లో ఏమైనా చాలు. కారం ఎన్ని స్పూన్ లాంటివి? కారం కొద్దిగా సుమారు వేసుకోవచ్చు, దానికి గట్టిగానే పడుతుందా కారం? చూడండి. ఈ లోపు మనం ఇక్కడ నూనెలో అవి కూడా సేమ్ ముక్కలు నూనె సేమ్ ముక్కల్లో వేసేసుకోవడమే. అవి కూడా ఇంతే, ఇందాక ప్రాసెస్ లాగే, కాకపోతే అందులోనేమో మామూలు ఆవపిండితో పెట్టాము, ఇదేమో నువ్వుపప్పు వేస్తున్నాం మనం. అంటే ఇందులో ఆవపిండి వేయరా? వేసాను, కొద్దిగా వేసాము, వాసన కోసం వేసాము. కొద్దిగా వేస్తారా? ఎక్కువ వేయరు, అది కొలత ప్రకారం వేసాము. ఇది స్మెల్ కోసం కొంచెం దీన్ని వేసుకున్నాం మనం. సో అది వేరుశనగ నూనెతో చేస్తాం కదా, ఇది పప్పు నూనెతోనే చేస్తాం. నూనె వేస్తారు ఇందులో? వేస్తాను. మనకి ఇందాకది మనకి నార్మల్ ఆవకే కలిపినప్పుడు ఆవు పిండి వాసన అనేది వచ్చింది, ఇప్పుడేమో మనకి నువ్వు పప్పు వేసారు కాబట్టి ఆ నువ్వుల పొడి వాసన అనేది తెలుస్తుంది. మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం మనం. ఆ నూనె ఇందులో వేస్తారా లేదంటే? ఇందులో వేయచ్చు, అందులో వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వేసుకుందాం, మొత్తం కలిపేసుకున్నాక అప్పుడు అది ఇందులో వేసుకుందాం. ఇది పప్పు నూనె. పప్పు నూనె తెచ్చు. అంటే దీని టేస్ట్ చూపిద్దామని ఇందాక నీకు అది పెట్టలేదు. ఓకే, అది ఎప్పుడు ఉండే టేస్ట్ తెలియదు కదా, అవి కూడా వేసే నేను చెప్తాను. ఇందులో కావాలంటే ఇంకొంచెం పప్పు వేసుకోవచ్చు మనం. ఇప్పుడు నూరు ఊరిపోతుంది అంటే ఊరిపోతుంది, ఇది అయిపోయింది. ఇంకా ఎంత కావాలన్నా వేసుకోవచ్చు పప్పు. నువ్వు పప్పు వేసుకోవచ్చు, వేపేసి నువ్వు పప్పు వేసేసి. దానికి కొలత అనేది ఉండదా? అవసరం ఉండదు, కొలత ఉండదు. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఊట బాగుంటుంది, వేసుకుంటే ఊట బాగుంటుంది దీనికి. అందుకని మనం కొంచెం వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు అయితే సరిపోతుంది, కావాలంటే వేసుకోవచ్చు. నాకు నోరు ఊరిపోతుంది. నీకు నోరు ఊరిపోతుంది కాబట్టి ఇది ముక్కలు అందులో వేసేసి నీకు భోజనం పెడతా. ఓకే, రైస్ కలిపేసి మనం చక్కగా దాని టేస్ట్ అనేది చూసేద్దాం. ఇంకన్నీ అందుకే వాళ్ళు ఎలాగన్నా నేను పచ్చడి తినాలని ఫిక్స్ అయ్యాను, అందుకే మీ చేత పెట్టించుకుంటున్నాను. తినేస్తాను శుభ్రంగా. సెటిల్ అవ్వకుండా పచ్చడి తినడం ఎలా, ఈ వీడియో చూడండి. ఓకే, కానీ బాగుంటుంది ఇది. నువ్వు తింటే మళ్ళీ మీ ఇంటికి కూడా తెమ్మంటావు నన్ను. ఆంటీ పచ్చడి పంపిరా అని అడుగుతావు. ఎందుకు? ఇప్పుడు నచ్చిందంటే నేను తీసుకెళ్ళిపోతాను. ఓకే, బుక్ చేసుకుంటారా? మనం కూడా పచ్చడి పెడదాం ఆంటీ. ఓకే, మన పేరు మీద మంచిగా పికిల్స్ అని చెప్పి పెట్టేసుకుందాం. ఓకే, అప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఏం చెప్దాము అంటే, లైఫ్లో సెటిల్ అవ్వకపోయినా కూడా మీరు పచ్చళ్ళు కొనుక్కునే రేంజ్లో మేము పెడతాము అని చెప్పేసి. మామూలుగా ఆ ఫ్లేవర్ తెలుస్తూ నువ్వుపప్పు ఫ్లేవర్ తెలుస్తూ చాలా చాలా టేస్టీగా ఉంది. ఆవకాయ ఓకే, ఆవకాయ టేస్ట్ నాకు ఐడియా తింటుంటాం కదా, ఈ నువ్వుపప్పు అన్నది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ చాలా టేస్టీగా ఉందండి. ఓకే,
బాబ్బా ఆవకాయ పచ్చడి అయితే అదిరిపోయింది. నేను ఒక ఆవకాయ తిందామని వస్తే ఆంటీ ఏమో నూపప్పు ఆవకాయ అని చెప్పి కొత్త ఐటమ్ మనకైతే పరిచయం చేశారు. ఇప్పటి వరకు నేను ఈ పేరు కూడా ఎక్కడా వినలేదు. మీరు విన్నారా? అయితే కామెంట్ చేయండి. ఈ పచ్చళ్ళు అయితే మీరు లైఫ్లో సెటిల్ అవ్వకపోయినా కూడా మీ ఓన్గా కూడా ఈ ప్రొసీజర్ మొత్తం ఫాలో అయ్యి మీరు ఓన్గా పికిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, అదిరిపోయే పికిల్స్ అయితే నేను టేస్ట్ చేశాను. మీరు కూడా మీ ఓన్గా ఇంట్లో కూడా ఇలా ఈ పికిల్స్ అనేవి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. మళ్ళీ ఇంకొక ఫుడ్ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.